సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈరోజు ఎవరు కూడా ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత నిరుత్సాహపడి ఎవరిండలో వాళ్ళు ఉన్నారు, ఎవరు ఒకరికొకరు మాట్లాడకుండా కలవకుండా ఉన్నారు. కాబట్టి గెలుపు ఓటాములు మామూలే. జీవితంలో ప్రయాణం చేసినప్పుడు అప్ అండ్ డౌన్ అనేది ఉంటుంది. నేను కూడా 4 సార్లు ఎన్నికల్లో ఓడిపోయినా, కానీ ఎన్నికల్లో ఓడిపోయినా కానీ నిజంగా చెప్పాలంటే ధైర్యం కోల్పోలేదు. ధైర్యం అనేది వేరే ఉంది, ఎన్నికలు అనేది వేరే ఉంది. ఎన్నికలు జీవితంలో రాజకీయం కానీ ఎన్నికలు కానీ ఒక భాగమే. రాజకీయం మొత్తం కాదు, ఎన్నికలు మొత్తం కాదు. మనం ప్రజాక్షేత్రంలో ఉన్నాము. ఎన్నికల్లో ఉన్నా కానీ పొలిటికల్లో ఉన్నా కానీ లేకున్నా కానీ మనలో ఒక నేచర్ ఉండాలి, ఒక క్యారెక్టర్ ఉండాలి. తోటి సోదరులకు తోటి మిత్రులకు సహాయం చేయాలి. అది ఎవరైనా కావచ్చు. మనం ఒక భారతదేశంలో పుట్టిన మన డెమోక్రసీ ఏం నేర్పిస్తుంది? మనందరికీ ఇరుగు పొరుగు అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు ఏ కులం ఉన్నా ఏ మతం ఉన్నా ఎవరున్నా బాధలు ఉంటే మనం ఆ బాధలో పాలు పంచుకోవాలి. రాజకీయ ఆలోచనతో బాధలో పాలు పంచుకొని ఫోటో దిగితే అది వేరే విషయం. అందరూ కూడా గమనిస్తుంటారు. మనం ప్రతి మనిషికి మనం వీలైనా సేవ చేస్తుండాలి. మనం ఎందుకంటే 2009 ఎన్నికల్లో నేను కూడా ఉన్నా, 2014లో నేను ఉన్నా, 2016లో ఉన్నా, ప్రజాక్షేత్రంలో ఉన్నా. కాబట్టి ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఎందుకంటే ఒకప్పుడు మనం ఉద్యమ సెంటిమెంట్తో గెలిచినాం 2014లో. అదేవిధంగా 2018లో కూడా మన డెవలప్మెంట్తో గెలిచినాం. ఈ రోజు ప్రజలు కోరుకున్నది ఏముందంటే మన ఎమ్మెల్యేలు ఏ విధంగా నియోజకవర్గానికి ప్రజల్లో కలిసిమెలిసి ఉన్నారు, ఏ విధంగా మన హైదరాబాద్ బిర్యానీ ఏ విధంగా ఉంది. మనం బిర్యానీ అంటే మటన్ అండ్ రైస్ అన్ని కలిసి మసాలా ఉంటేనే బిర్యానీ టేస్ట్ వస్తుంది. కాబట్టి అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు ఒక మానవ జాతి మనకి ఏం నేర్పిస్తుంది? ఈ భారతదేశంలో మనం ఉన్నాము. ముందు మనం అందరం మన మానవ జాతి, తర్వాత మనం వర్గాలు, కులాలు, మతాలు, పార్టీలు. మానవత్వంతో మనం అందరికి ప్రజలతో పనిచేస్తే ఈ మానవ జాతి మనకు తప్పకుండా మన రుణం తీర్చుకుంటుంది. అని ఎమ్మెల్యే కావచ్చు, కౌన్సిలర్ కావచ్చు. కానీ మనం డబ్బులకు కక్కుర్తిపడి, వ్యాపారాలకు కక్కుర్తిపడి, ఎవరు కూడా మనం డామినేట్ చేసి మనం పవర్లో ఉన్నామని చెప్పి అందరికీ వచ్చేస్తే వాళ్ళు కూడా అవకాశం వచ్చినప్పుడు 5 సంవత్సరాల్లో ఒకసారి అవకాశం వచ్చి వాళ్ళు కూడా ఓటు రూపంలో చూపెడతారు. కాబట్టి మనము ఈరోజు నేర్చుకోవాలి. మనం హరీష్ రావు గారితో కావచ్చు, కేసీఆర్ గారితో కావచ్చు, కేటీఆర్ గారితో కావచ్చు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఉద్యమం చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చిండ్రు. కాబట్టి మనం కూడా ఈ నియోజకవర్గం చెప్పేది, ఈ సంవత్సరం ఎన్నో ఎన్నికలు ఉన్నాయి. మన ముందర ఎంపీ ఎలక్షన్ ఉంది, ఎంపీ ఎలక్షన్ ఉంది, తర్వాత జెడ్పీటీసీ ఉన్నాయి, తర్వాత కౌన్సిలర్ ఉన్నాయి. ప్రతి విషయంలో మనం ఓటామి అనేది మర్చిపోయి పోయింది ముందు ఉన్న దాని గురించి ఆలోచన చేయాలి. గతం ఉన్న దాని గురించి ఆలోచన చేసుకుంటా. నేను చెప్పేది ఏముందంటే ప్రతి ఒక్క మనిషిని చిన్నగా చూడొద్దు. ఎందుకంటే ఒక 1% ఉండొచ్చు, ఒక 2% ఉండొచ్చు. చాలా మంది మిత్రులు మన వెంబడే ఉంటారు, కానీ వాళ్ళు పాలు పోయారు, నీళ్లు పోస్తారు. కానీ ఎంతో మంది మనకు పాలు పోసిన వాళ్ళు ఉంటారు. ఎవరో ఒకరు నీళ్లు పోసినని చెప్పి ఒక మతానికి అరే ఈ మతం మనకు ఓటు వేయలేదని చెప్పి చెప్పడము తెలిసిన వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఎంతో మంది న్యాయం గురించి, ధర్మం గురించి టీఆర్ఎస్ పార్టీకి పనిచేశారు. వాళ్ళకి ఏమైతే మేము ఎంత పని చేసినా కానీ మా ముస్లింలు వేయలేదని చెప్పడం, అరే వాళ్ళు యాదవ్ లేదని చెప్పడం, రెడ్డి లేని ఒక్క మతాన్ని కించపరిచినట్టు కానీ ఒక కులాన్ని కించపరిచి మాట్లాడదు. మన వేదిక ఎంతో మంది రెడ్డి మిత్రులు ఉన్నారు. చాలా మంది అప్పుడు చెప్తుంటారు రేవంత్ రెడ్డి ఉన్నాడు, రెడ్డిలందరూ రేవంత్ రెడ్డి చేశారు అంటే ఎంతో మంది పార్టీ గురించి పనిచేస్తున్నారు. వాళ్ళకి బాధ అనిపిస్తుంది. ఒక ముస్లిం ఉన్నారు, అందరూ కాంగ్రెస్ వేసారు. అరే కాంగ్రెస్ చేసిన వాళ్ళు వేస్తారు. ప్రతి కులంలో ఎస్సీలు ఉన్నారు, అందరికీ వేస్తారు. ఎస్సీలు బీజేపీలో ఉన్నారు, టీఆర్ఎస్ లో ఉన్నారు, కాంగ్రెస్ లో ఉన్నారు. అదేవిధంగా రెడ్డిలు కూడా అన్ని పార్టీలో ఉంటారు. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ విషయాలు అప్పుడు ఎవరు చెప్పారు? ఎందుకంటే ఒకరు అధికారంలో ఉన్నారు, ఒకరు అధికారం లేరు, ఒకరు హోదాలో ఉన్నారు, ఒకరు హోదాలో లేరు. కాబట్టి ఎవరు కించపరచకుండా, ఏ మతాన్ని ఏ జాతిని ఎవరిని కూడా కించపరచకుండా ఇప్పుడు ఏ విషయంలో కూడా అందరినీ కలుపుకొని పోవాలి. ప్రోటోకాల్ ఉండాలి. నేను చిన్న సలహా ఇస్తున్నా. ఈ రోజు షాద్ నగర్ నియోజకవర్గ స్థాయి మీటింగ్ ఉంది. నేను వచ్చినప్పుడే చూసిన ఈ ఉంది కదా పోస్టర్. ఈ పోస్టర్ 300 రూపాయలు, 500 రూపాయలు, 1000 రూపాయలు అని. దీంట్లో ఒక్క ముస్లిం మైనారిటీ పేరు లేదు. ఇది అంజయ్య గారు గమనించాలి. ఈ రాష్ట్రంలో ఒక ముస్లిం మైనారిటీ కూడా లేడా? నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే మీరు ఓటు అడగని పోయినప్పుడు వాళ్ళు అడగరా విషయం. మాలాంటి వాళ్ళు అడగడం. మేము వేదిక మేము కూర్చున్నందుకు మేము సిగ్గుపడుతున్నాం. ఎందుకంటే మహమూద్ అలీ గారు కావచ్చు, హింసా ఎక్స్పైజెడ్ కావచ్చు, ఎవరైనా ఒక ఫోటో ఇస్తే మన డబ్బులు ఎన్ని ఖర్చు అవుతాయి? కావు కదా. నేను ఎందుకంటే నాకు రాజకీయం హోదాలు అవసరం లేదు. నేను పార్టీ శ్రేయస్సు గురించి, కేసీఆర్ గారి మీద అభిమానము, పార్టీ మీద అభిమానము. నేను పార్టీలో 10 ఏళ్ళు పనిచేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏముందో చూసుకున్నా, టీఆర్ఎస్ పార్టీ ఏముందో చూసుకున్నా. కానీ నాకు టీఆర్ఎస్ పార్టీ మంచి పార్టీ, ప్రజల గురించి మేలు చేస్తుంది, ఈ రాష్ట్రం గురించి చేస్తుంది, ఇది గంగా జమున తహీబ్ చేస్తుంది. ఇక్కడ ఎటువంటి అందరికి సమానం ఉంటుందని చెప్పి ఆలోచనతోటి మనం ఏం ఆశించకుండా సార్ తోటి మాట్లాడినప్పుడు ఏం నాకు పదవులొద్దు సార్, ఓన్లీ గౌరవం కావాలి. మనిషికి కావాల్సింది చిన్న కార్యకర్తకు, పెద్ద నాయకునికి సెల్ఫ్ రెస్పెక్ట్. ఏం లేదు కలిసినప్పుడు తమ్ముడు ఎట్లున్నావు, బాగున్నావా,
అన్న భోజనం అయిందా అడిగితే ఆయన చాలా సంతోషపడతాడు. మనం ఇక్కడ చూసి ఇక్కడ మళ్ళీ పోతే ఆయన కూడా గ్రహిస్తాడు, మంచిది అన్న నమస్తే వెళ్ళిపోతాడు. కాబట్టి ఇవన్నీ విషయాలు ఈ ఒక్క నియోజకవర్గాన్ని చెప్తాను. ఈ రాష్ట్రంలో కూడా పెద్ద హరీష్ రావు గారు ఉన్నారు కాబట్టి చెప్తున్న విషయం, ఈ రాష్ట్రంలో కూడా అందరికీ సమాన గౌరవం ఇవ్వాలి. ఈ రోజు మనం సొసైటీలో అందరికి గౌరవం ఇస్తేనే మా గౌరవం రిటర్న్కి వస్తుంది. మనం ఏ విధంగా విత్తనం పెడతామో అదే విధంగా విత్తనం చెట్టు పూలు పండ్లు వస్తాయి. ముళ్ళ చెట్టు పెడితే ముళ్ళ చెట్టు అవుతుంది, పూల చెట్టు పెడితే పూల చెట్టు అవుతుంది. మనం ఎంత కష్టపడితే ఎంత ఫలితం వస్తుంది. ఓటామి గెలుపు పక్కకు పెట్టినా కూడా ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాక్షేత్రంలో ఉండాలి, ప్రజల గురించి ఉండాలి. 24/7 ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టి మన నియోజకవర్గంకు టీఆర్ఎస్ కార్యకర్తలకు అయితే కంపల్సరీ చేయాల్సిందే ఉంది. టీఆర్ఎస్ కార్యకర్తలకు కాకుండా కూడా అన్ని పార్టీల కార్యకర్తలకు చేస్తే మనకు రేపటి రోజు ఎంపీ ఎలక్షన్ లో మనం ఎవరు పెద్దలు కూడా నిర్ణయించిన కౌన్సిలర్ కానీ అన్ని కానీ చేస్తారు. కానీ మన కౌన్సిలర్లు కావచ్చు, మన వాళ్ళు కావచ్చు, మనం ప్రజల్లో ఒక ముళ్ళలాగా పనిచేస్తున్నాం. ముళ్ళలాగా పనిచేస్తే కష్టమైపోతుంది, పువ్వులాగా పనిచేయాలి. మంచి ఒక మెసేజ్ కావాల్సిన అవసరం ఉంది. ఈ రోజు ప్రజలు కూడా పాతకాలంలో డబ్బులు కూడా తీసుకొని ఓటేస్తలేరు. మనం ఎన్నో మీటింగ్లకు వందల లక్షల మంది వస్తున్నారు, పైసలు తీసుకుంటూ తింటున్నారు, తాగుతున్నారు. ప్రజలకు చూసుకొని మనము అరే ఈ ప్రజలు కానీ వాళ్ళ మనసులో ఉండాలి, టీఆర్ఎస్ పార్టీ గెలిపాలి. ఈ రోజు మనం ఇవన్నీ ఆలోచన చేసి ముందు ఉండే కార్యక్రమాలను కూడా మనం అందరికి సమాన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. నేను చెప్పింది సూచన మాత్రమే, సూచనను కూడా సూచనగా తీసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ అందరు ఉన్నారు, మా మిత్రులు శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, ఆల వెంకటేశ్వర గారు, లక్ష్మారెడ్డి గారు, రాజేంద్ర అందరూ కూడా వాళ్ళ కాన్స్టెన్సీలో విషయం పాటించాలి. కాబట్టి చెప్తున్నా, ఎవరో ఒకరు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అందరు చాలా మంది నాకు వచ్చినప్పుడే చెప్పాను, అన్నా మన ఊళ్ళో ఎక్కువ ఫోటో వేయలేదని అంటే మంచిది మీరు మాట్లాడాలి స్టేజ్ మీద అని చెప్పి నాకు డిమాండ్ చేశారు. నాలాంటి వాళ్ళు మాట్లాడకుంటే ఆ చిన్న స్థాయి మైనార్టీ ముస్లిం మాట్లాడలేరు. వాళ్ళకు ఈరోజు మైనార్టీ పరిస్థితి మన దేశంలో రాష్ట్రంలో ఎట్లుంది, మీ అందరు ఎస్సీల కంటే దౌర్జన్యం ఉంది. ప్రతిగా ఇక్కడ ఏముంది విడదీసి పాలిటిక్స్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ విడదీయడం చేయకుండా అందరిని కలుపుకొని పోతే మనం అందరం 2% ఓడిపోయినామంటున్నాం. ఓటామి అనేది ఒక 100 kg తూకం చేసినప్పుడు 1 kg తక్కువ ఉన్నా కానీ తక్కడ లేవదు. ఓటామి కూడా 1 ఓటుతో ఓడిపోయిన ఓటామి 100 ఓట్లతో ఓడిపోయిన ఓటామి. కాబట్టి ఓటామి గెలుపు. కాబట్టి మనం రాబోయే రోజుల్లో అందరు కలిసిమెలిసి న్యాయంగా ధర్మంగా ఏ విధంగా దేవుణ్ణి సాక్షిగా పెట్టి ప్రజలు పనిచేస్తాడేవాడు. కొన్ని నియోజకవర్గాల్లో అరే ఈయన ఎదిగిపోతాడు, ఈయన ఏదో పోటీ పడతాడని చెప్పి పక్కకు పెడుతున్నారు. ఆ పక్కకు పెట్టడం చాలా నష్టం. ఎదిగిపోవడం అనేది అదృష్టం. ఎవరు ఎంత కష్టపడితే వాళ్ళంత వాళ్ళకి ఫలితం ఉంటుంది. ఎదుగుతారు అది పార్టీ హైకమాండ్ విషయం. కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఎదుటోళ్లకు కలపకుండా వాళ్ళకు ఎదురకుండా చేస్తే వాళ్ళు గమనిస్తుంటారు, అరే మాకు అన్ని విధాలు వాడుకుంటున్నారు, వదిలిపెడుతున్నారు. వాడుకోవాలి కూడా, తర్వాత వాళ్ళకి పని కూడా చేయాలి. వాళ్ళకు కూడా భవిష్యత్తు ఉంది. వాళ్ళు కూడా చిన్న కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచులు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, వాళ్ళ అదృష్టం ఉన్నట్టు ఎమ్మెల్యేలు కావచ్చు, నామినేటెడ్ ఎమ్మెల్సీ కావచ్చు, పోస్టులు కావచ్చు. కాబట్టి అందరినీ కూడా మనం అందరు బాగుండాలని చెప్తే దేవుడు మనకు బాగా పెడతాడు. మనమే బాగుండాలంటే మనం బాగుంటాం. కాబట్టి మనం ఇతరుల గురించి మేలు ఆలోచన చేస్తే మనం మేలుగా ఉంటాం. కాబట్టి నేను కొన్ని సూచనలు చెప్తున్నా. ఈ విషయానికి పెద్దలు అందరూ వేదిక విన్న వాళ్ళు కూడా భవిష్యత్తులో రేపు రాబోయే ఎంపీ ఎన్నికల్లో కావచ్చు, కౌన్సిలర్ ఎన్నికల్లో కావచ్చు, అందరికీ సమాన గౌరవించి సమానంగా వాళ్ళకి చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటూ మాట్లాడాలంటే చాలా ఉంది. అంజయ్య గారు నాకు 1 నిమిషం 2 నిమిషాలు ఉన్నారు, అయినా 5 నిమిషాలు మాట్లాడినా. కాబట్టి అవకాశం ఇచ్చిన వేదికకు పెద్దలకు అందరు కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నా.